లెట్స్ ప్రిపేర్ గాజర్ కా హల్వా. గాజర్ని తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకొని దాని స్కిన్ అంతా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గాజర్ని బాగా ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని, మనం గ్రేటర్ అనేది కొంచెం లాగా ఉన్నది తీసుకోవాలి, బికాస్ గాజర్ అనేది గ్రేట్ చేసుకున్నాక ఇలా లావుగా రావాలి. కావాల్సిన పదార్థాలు గాజర్, 2 cups షుగర్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ మేడ్ అండ్ 2 cups 2 glasses మిల్క్. లెట్స్ బిగిన్ ది ప్రాసెస్. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిల్క్ అనేది మనకి రాబ్డి కన్సిస్టెన్సీ వచ్చే వరకు 10 to 15 minutes వరకు బాగా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా మలైలాగా మనకు వస్తూ ఉంటుంది. కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి, బికాస్ మిల్క్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 10 minutes తర్వాత మనకి మిల్క్ అనేది ఇలా కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. మధ్యలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఇలా గాజర్ని వేసుకొని గాజర్ వాటర్ బయటికి వచ్చే వరకు బాగా ఒక 5 to 10 minutes వరకు ఉండనించాలి. గాజర్ని ఇలా బాగా మిక్స్ చేస్తూ దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చే వరకు కంటిన్యూగా 5 to 10 minutes వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. గాజర్లో ఉన్న 80% వాటర్ అంతా బయటికి వచ్చేసాలండి, సో దట్ మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత షుగర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా మిక్స్ చేసి అది మెల్ట్ అయ్యి షుగర్ సిరప్, గులాబ్ జామున్ షుగర్ సిరప్ అంతవరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత షుగర్ మెల్ట్ అయిపోయి మనకి ఇలా సిరప్ లాగా ఫామ్ అవుతుంది. సిరప్ లాగా ఫామ్ అయిన తర్వాత మనం మళ్ళీ మిక్స్ చేసుకొని దాంట్లో మనం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కోవా అవైలబుల్ లేదని ఆప్షన్లో మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 5 minutes వరకు దాన్ని కుక్ చేస్తూ ఉండాలి. బాగా మిక్స్ చేయాలి. ఆ మిల్క్ మేడ్ దాంట్లో మిక్స్ అయిపోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న రాబ్డి ఏదైతే మిల్క్తో ప్రిపేర్ చేసుకున్నామో ఆ రాబ్డిని మళ్ళీ వేసి దాన్ని మళ్ళీ మిక్స్ చేయాలి. ఆ రాబ్డి అనేది మొత్తం గాజర్లో మిక్స్ అయ్యేంత వరకు దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూగా. ఎందుకంటే మనం మిక్స్ చేయడం ఆపేస్తే కింద నుంచి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మిక్స్ చేయడం అనేది ఆపేయొద్దు, మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసి ఒక 5 minutes తర్వాత మనము దాంట్లో పైన నుంచి డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 2 minutes వరకు దాన్ని కుక్ అయ్యేంత వరకు పెట్టుకొని స్టవ్ అనేది ఆపేసేయాలి. మనకి ఎంతో రుచికరమైన గాజర్ కా హల్వా రెడీ అయిపోతుందండి. ఇదే ప్రాసెస్, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు.